హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 వెల్లుల్లి రేకల్ని. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్ అలానే క్యాబేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్లో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం తొందరగా మగ్గుతాయి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టిన రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ రైస్ అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్ అలానే కొంచెం వెనిగర్ అయితే వేస్తున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతాయి. అలానే కొంచెం చికెన్ మసాలా పౌడర్, అలానే కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా అయితే వేస్తున్నాను. మీరు మిరియాల పొడి ఉంటే వేసుకోండి, మీ ఇష్టం. అలానే టొమాటో కెచప్ వేసినా కానీ బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఏం వేయట్లేదు, ఇంతే. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. సాల్ట్ ఇందక్కడ కొంచెమే వేసాం కదా, ఒకసారి మళ్ళీ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మాత్రం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి, అంతే. యమ్మీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి.